ప్రధానంగా నెల్లూరు రూరల్ 36వ డివిజన్కి అత్యంత పెద్ద సమస్య ఏందంటే శిథిలా వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్. గతంలో కూడా ఈ పోలీస్ క్వార్టర్స్ గురించి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, వీళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ రోజుకి ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి సమస్య కాదు. గత 10 ఏళ్ల నుంచి అదే సమస్య ఉంది. సాయంత్రం 6 అయితే మహిళలు అటు పోవాలన్నా పోలేని పరిస్థితి. చుట్టుపక్కల చూస్తే చెట్లు, రాళ్ళు, రప్పలు, కుక్కలు, పందులు ఇష్టానుసారంగా చేరిపోయి దుర్వాసన, దుర్గంధం, పురుగులు, పాములు చేరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది నెల్లూరు ఊరు చివర లేదు, నెల్లూరు నగర నడిబొడ్డున నెల్లూరు రూరల్కి మధ్యలో ఉన్నటువంటి ఆ శిథిలా వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ వల్ల అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఈరోజు ఎందుకు ఏ అధికారి కూడా ఏ నాయకుడు కూడా దానికి శాశ్వత పరిష్కార మార్గం చూపలేకపోతా ఉన్నారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా ఏదో ఊరికనే మేము బురద చల్లేందుకో లేదంటే ఊరికనే చెప్పామన్నది కాదు. రియాలిటీలోకి వస్తే ప్రతి ఒక్క సమస్య కూడా మీకు అక్కడ కట్టికి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరిస్తారా, పరిష్కరించలేరా? పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేరో దానికి గల కారణాలన్నా ప్రజలకు చెప్పండి. లేదు పరిష్కరించే పని అయితే ఎప్పుడు లోపల పరిష్కరిస్తారన్న ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క సమస్యల మీద ఖచ్చితంగా మీరు కానీ స్పందించకపోతే, ఈ సమస్యలను పరిష్కార మార్గం చూపకపోతే ఖచ్చితంగా సంబంధిత విద్యుత్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూగా ఏదైతే సమస్య అయితే ఉందో ఆ సంబంధిత కార్యాలయాలను కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తూ